కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 3 సంవత్సరాల నిరీక్షణ, 100 కోట్ల బడ్జెట్, 14 లోకాల కాన్సెప్ట్. ఇన్ని అంచనాల మధ్య వస్తున్న విశ్వంభర నిజంగా తెలుగు సినిమాకు కొత్త దిశను చూపిస్తుందా, లేక గ్రాఫిక్స్ పై ఆధారపడిన మరొక భారీ ప్రయోగంగా మిగిలిపోతుందా? రిలీజ్ డిలే కావడంతో ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. ఆ ప్రచారంలో నిజమెంత? అసలు విశ్వంభర మెగాస్టార్ చిరంజీవికి మరొక జగదేక వీరుడు అతిలోక సుందరి అవుతుందా, లేక అంచనాల భారమే సినిమాకు సవాలుగా మారుతుందా? విశ్వంభర సాధారణ కమర్షియల్ సినిమా కాదు. పురాణాల్లో చెప్పే 14 లోకాల నేపథ్యంతో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం. భూలోకానికి మాత్రమే కాకుండా విశ్వంలోని అన్ని లోకాలకు పొంచి ఉన్న విపత్తును అడ్డుకునే కథాంశంతో సినిమా సాగుతుందని సమాచారం. ఒక సాధారణ వ్యక్తి విశ్వాన్ని రక్షించే యోధుడిగా ఎలా మారాడు అనే ఫ్యాంటసీ లైన్తో దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఈ కథను డిజైన్ చేశాడు. కాన్సెప్ట్ పరంగా ఇది చాలా ఆసక్తికరంగా ఉన్న ప్రేక్షకులను భావోద్వేగంగా కనెక్ట్ చేయడం మాత్రం అసలు పరీక్ష. సినిమా షూటింగ్ పూర్తయినా విడుదల మాత్రం పదే వాయిదా పడుతుంది. దానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్. టీజర్ రిలీజ్ అయిన వెంటనే విఎఫ్ఎక్స్ మీద భారీ స్థాయిలో విమర్శలొచ్చాయి. ఇప్పుడు ప్రతి లోకానికి ప్రత్యేకమైన రూపకల్పన, వాతావరణం, కలర్ టోన్ ఉండేలా విఎఫ్ఎక్స్ టీం పనిచేస్తోందని సమాచారం. ఈ స్థాయి ఫ్యాంటసీ చిత్రాల్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నా కథ బలహీనంగా ఉంటే ప్రేక్షకులు అంగీకరించరు. అందుకే విశ్వంభర విజయానికి అసలు ఆయుధం విఎఫ్ఎక్స్ కాదు, భావోద్వేగం. మరి టీం ఎలా ఆడియన్స్ ని కనెక్ట్ చేయడానికి కృషి చేస్తోంది అన్నది రిలీజ్ అయితే గానీ చెప్పలేం. రిలీజ్ ఆలస్యం కావడంతో విశ్వంభరను 2 భాగాలుగా విడుదల చేస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే దర్శకుడు వశిష్ఠ స్వయంగా దీనిపై స్పందించి సినిమా ఒకే భాగంగా విడుదలవుతుందని స్పష్టం చేశాడు. అంటే కథను మధ్యలో ఆపకుండా పూర్తి స్థాయిలో ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించినట్లే. ఇది ఒకవైపు డేరింగ్ డెసిజనే, మరోవైపు సినిమా మొత్తం బడ్జెట్ భారాన్ని ఒక్క భాగంలోనే మోసే బాధ్యతను మరింత పెంచింది.